रास्ते में खड्डे नहीं खड्डों में रास्ते है छाती है चौड़ी क्योंकि बम्बई हाथ में है पानी है Got the man with the plan right here. Bringing swag with the man right here. Leaving it up on. Hi guys, welcome to Mohit ID channel. Guys, మీరు స్టార్టింగ్ లో చూసారు కదా ఆ వీడియో ఎట్లా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న గంట మాత్రం కొట్టడం అయితే మర్చిపోకండి గైస్ అండ్ లైక్ చేస్తూ ఉండండి షేర్ కూడా అయితే చేయండి. అయితే ఇంకా టాపిక్లోకి అయితే వెళ్దాం. గాయస్ ఇక్కడ మీరు ప్లస్ ఆప్షన్ పైన అయితే ట్యాప్ చేసి ఇక్కడ మీరు 9:16 అయితే సెలెక్ట్ చేయండి అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గాయస్ మీరు ఏం చేయాలంటే కొన్ని పిక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. గాయస్ అయితే మీరు కొన్ని పిక్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ కొన్ని పిక్స్ని అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క పిక్ని కూడా ఎట్లా అయితే క్లిక్ చేసేసి అండ్ సెకండ్ ఆప్షన్ జూమ్ అయితే ట్యాప్ చేసి ఈక్వల్ టు ట్యాప్ చేసేసి ఇట్లా అయితే చేయండి గాయస్. అండ్ ప్రతి పిక్ని కూడా మీరు రైట్ సైడ్కి అయితే ఉండేలా చేయండి. అంటే మీ హెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం రైట్ సైడ్కి అయితే పెట్టండి ప్రతి పిక్ని కూడా. అండ్ ఈ పిక్ని కూడా అయితే నేను కొంచెం రైట్ సైడ్కి అయితే పెడతాను. మ్యాక్సిమం ఇది మనకి కొంచెం రైట్కి రాదు కాబట్టి ఇలాంటివి ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మనకి రొటేట్ ఆప్షన్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి మనకి పిక్ అనేది అయితే రొటేట్ అయిపోతుంది అనమాట. అట్లా మీరు ఏదైనా పిక్ కానీ రివర్స్లో ఉన్నట్లయితే దాన్ని మీరు ఈ విధంగా అయితే వేరే సైడ్కి అయితే మార్చేసేయండి గైస్. ఓకే, నేను జస్ట్ నార్మల్గా అయితే కొన్ని పిక్స్ని అయితే ఇట్లా సెలెక్ట్ అయితే చేశాను. అండ్ ఆఫ్టర్ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత గైస్ ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఈ పిక్ని అయితే సెలెక్ట్ చేశాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఏదో పిక్ అయితే పెట్టాను ఆ పిక్ని అయితే సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ గైస్ ఇక్కడ మీరు క్లిప్ గ్రాఫిక్స్ అయితే ఉంది కదా అందులోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సమ్మరీ అనేసి అయితే ఒకటి ఉంటుంది గైస్. అయితే ఇదేం లేదు, మీరు గెట్ మోర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది గైస్. అండ్ వెతకండి, కొంచెం అయితే వెతికితే మనకి పక్క ఇదైతే దొరుకుతుంది. అండ్ నెట్ ఆన్ చేసుకోండి అప్పుడు వెతకండి. కొంచెం లేట్ అవ్వచ్చు గైస్ డౌన్లోడ్ చేసుకోవడానికి, బట్ వెతికి అయితే మీరు డౌన్లోడ్ చేయండి. అండ్ ఓపెన్ చేస్తే ఇందులో మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. చూడండి గైస్ మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాగ్ అయితే ఉంటుందన్నమాట. చూడండి మనకి ఒక్కొక్కటి ఏ విధంగా ఉన్నది అన్నది అయితే. సరే అయితే గైస్ నేను దీనికైతే ఒక 7 అయితే పెట్టాను. అండ్ మీ ఇష్టం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అయితే ఇచ్చేసాను, నో ప్రాబ్లం. అండ్ అయితే ఇప్పుడు సెకండ్ పిక్ అయితే ఉంది కదా దానికి నేను సేమ్ సమ్మరీ గైస్. అండ్ ఇందులో వచ్చేసరికి నేను సెకండ్ అయితే ఇచ్చాను. అండ్ మళ్ళీ సేమ్ అందులోకి వెళ్ళండి. అండ్ దీనికి ఒక 4th ఇచ్చాను. అండ్ గ్యాస్ ఇట్లా మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అయితే ఇచ్చేసాను గ్యాస్, నో ప్రాబ్లం. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇస్తేనే మనకి కొంచెం లుక్ అనేది అయితే వేరేగా అయితే వస్తుంది. ఓకే గ్యాస్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా అయితే నేను ఇచ్చేయడం జరిగింది. అండ్ ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ప్లస్ ఆప్షన్ అయితే ఉంది కదా దానిపైన ప్రెస్ చేయండి గ్యాస్. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇట్లా స్క్రోల్ చేయండి. అండ్ నేను కింద లేదు ఇది కూడా అయితే మీరు ఇందులోనే డౌన్లోడ్ చేయాలి. నెక్స్ట్ మీరు ఇక్కడ గెట్ మోర్లోకి వెళ్ళి ఇదైతే డౌన్లోడ్ చేయండి గైస్. ఇదేం లేదు మనకి కొంచెం ఒక ఎఫెక్ట్ అనమాట, జిగ్మ్ అని చెప్పేసి ఇట్లా అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మళ్ళీ ప్లస్ అయితే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఆప్షన్ గైస్ దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎఫెక్ట్ని అయితే మీరు ఇచ్చేసేయండి గైస్. ఓకే, నేను ఇంకొక ఎఫెక్ట్ అయితే ఇస్తున్నాను. నేను మళ్ళీ ఇంకొక ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. అట్లా ఒక్కొక్క పిక్ అయితే ఒక్కొక్కటి ఇచ్చాను గైస్. అంటే మనకి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ వెళ్ళి మీరు డౌన్లోడ్ చేశారనుకోండి గ్రీన్ స్క్రీన్ అయితే మీకు కొంచెం ఎక్కువే ఉంటుంది. బట్ నేనైతే ఇది తక్కువ పిక్సే పెట్టాను గైస్. మీరు ఇంకా కావాలంటే ఎక్కువ పిక్స్ అయితే పెట్టుకోవచ్చు. నేను జస్ట్ మీకు శాంపుల్కి కొన్ని పిక్స్ మాత్రమే పెట్టి వీడియో అయితే చేస్తున్నాను. బట్ మీరు ఇంకా ఎక్కువ పిక్స్ పెట్టుకొని ఈ వీడియోని ఇంకా లెంత్గా అయితే కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఒక్కొక్క పిక్ని ఏం చేస్తారంటే గైస్ కొంచెం చిన్నది అయితే చేసేసాను గైస్. ఇప్పుడు పిక్ అనేది ఇంకా చిన్నదైతే అవుతుందన్నమాట. లైక్ కొంచెం ఒక్కొక్కటి అయితే ఈ మాత్రం చిన్నవైతే చేసేసేయండి గ్యాస్. అయితే ఇక్కడ మీరు లేయర్స్ మీద ట్యాప్ చేయండి మీడియాలోకి వెళ్ళండి. కింద డిస్క్రిప్షన్లో నేను ఒక గ్రీన్ స్క్రీన్ అయితే ఇస్తాను గైస్. దాన్ని అయితే సెలెక్ట్ చేసేసి సెకండ్ ఆప్షన్ ట్యాప్ చేసి ఇక్కడ జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత ఇక్కడ ఎంత లెంత్ అయితే ఉందో వీడియో అనేది అక్కడ దాకా అయితే మీరు ఫొటోస్ అయితే ఇంక్లూడ్ చేసుకోండి. నేను శాంపుల్కి అయితే ఇన్ని చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మీకు చూడండి గైస్ మీకు క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది కదా దాన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్ కవర్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ సెకండ్ ఆప్షన్లోకి తీసుకెళ్ళి ఇక్కడ సెంటర్కి అయితే పెట్టేసేయండి. ఇప్పుడు మనకి ఫుల్గా అయితే నీట్గా కవర్ అనేది అయితే అవుతుంది. అండ్ పిక్ ఎక్కడ దాకా అయితే పెట్టుకుందాం అనుకున్నారో అక్కడ దాకా వచ్చేసి అండ్ సీజర్ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను. మనకి ఇక్కడ దాకా అయితే అడ్జస్ట్ అవుతుంది. అండ్ అడ్జస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్స్లోకి వెళ్ళండి అండ్ మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ గైస్ కింద డిస్క్రిప్షన్లో నేను ఇంకొక ఎఫెక్ట్ అయితే ఇస్తాను. దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. అండ్ సెలెక్ట్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. దీన్ని గైస్ ఇక్కడ మీరు ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేసేసేయండి. అండ్ ఓకే ప్రెస్ చేసి దీన్ని కూడా కిందకి వెళ్ళి బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ పైన ట్యాప్ చేయాలి గైస్. అండ్ ట్యాప్ చేస్తే ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేసి చూసాం అనుకోండి మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట.
గైస్ నెక్స్ట్ మళ్ళీ లేయర్స్లోకి అయితే వెళ్ళండి అండ్ మిడిల్లోకి వెళ్ళిన తర్వాత కింద డిస్క్రిప్షన్ ఇంకొక ఎఫెక్ట్ అయితే ఇస్తాను గైస్. ఆ ఎఫెక్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేయండి. ఇది కూడా మనకి ఈ విధంగా ఉంటుంది కదా, దీన్ని మీరు ఇట్లా ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేయండి. అది అడ్జస్ట్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళండి అండ్ ఇక్కడ స్క్రీన్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఇది కూడా మనకి కొంచెం ఎఫెక్ట్ అనేది అయితే వస్తుందన్నమాట. అండ్ వచ్చిన తర్వాత గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా సింపుల్, మళ్ళీ లేయర్స్లోకి అండి అండ్ మీడియాలోకి వెళ్ళండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లిరిక్స్ అయితే ఇస్తాను గైస్. మీకు ఎక్కువ ఫొటోస్ కానీ పెట్టుకున్నట్టయితే ఇంకా ఎక్కువ సాంగ్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం, ఈ లిరిక్స్ అయితే ఉంటుంది ఇక్కడ. అండ్ దీన్ని ఏం చేస్తారంటే కిందకి రండి, కొంచెం ఈ విధంగా అయితే మీరు దీన్ని అయితే టర్న్ చేయండి అండ్ పైకి స్క్రోల్ చేయండి, బ్లెండింగ్ అండ్ స్క్రీన్ పైన ట్యాప్ చేస్తే మొత్తం ఓవరాల్గా అయితే పోతుంది. అండ్ దాన్ని అయితే మాత్రం మీరు సెంటర్లోకి అయితే పెట్టండి గైస్, ఎందుకంటే మనకి లిరిక్స్ అనేది అయితే కట్ అవ్వకుండా అయితే ఉండాలి కదా. ఈ విధంగా అయితే చేసిన తర్వాత గైస్ ఈజీగా మీరు ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు.